దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూడండి. 40వ కీర్తన 17వ వాక్యం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచు ఉన్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే. నా దేవా, నా దేవా, ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా అవమానపడుతున్నాను, చాలా కష్టాల మధ్యలో కన్నీళ్ళ మధ్యలో కాపురం ఉంటున్నానయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అన్నట్లుగా దావీదు ప్రార్థిస్తున్నాను. ప్రార్థన అనేది ఆత్మీయుల జీవితాల్లో శ్వాస నిశ్వాసంలాగా ఉండాలట. తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. బాప్తిస్మిచ్చి యోహాను వాళ్ళ శిష్యులకి ప్రార్థన నేర్పించి బోల్డని విషయాలు చెప్తా ఉంటే, యేసు ప్రభు శిష్యులు తిన్నగా ప్రభు దగ్గరికి వెళ్ళి, బోధకుడా, బాప్తిస్మిచ్చి యోహాను వాళ్ళ శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నారు, మాకు కూడా నేర్పించండి. నేర్చుకోవడంలో తప్పు లేదు. కొంతమంది నేర్చుకోవడానికి ఇష్టపడరు. పేతురు పత్రిక రాస్తూ అంటారు, పౌలు బోలెడన్ని మర్మాలు రాశాడు, కొంతమంది పామరులు వాటిని అర్థం చేసుకోవట్లేదు. తెలుగు బైబిల్లో పామరులు అని ఉంది. వాస్తవంగా అక్కడున్న అర్థం ఏంటంటే, నేర్చుకోవడానికి ఇష్టపడని వాళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా సముఖత చూపట్లేదు అని అర్థం. అంచేత మనం అన్నీ నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి పుట్టుకతో ఏవీ రావు. అక్కడికి రానివి, అనర్థాలు కలుగు చేసే వాటిని, ఏమాత్రం క్షేమాన్ని కలుగు చేయని వాటిని నేర్చుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అనేది సంఘానికైతే వెన్నెముక లాంటిది. ప్రార్థన మంచిది. ఇప్పటికే దైవజనులు చాలా విషయాలు చెప్పారు. దావీదు అంటారు, నేను శ్రమల పాలై దీనుడనయ్యాను. ఏ వయసులో? చిన్నప్పుడా? తోబుట్టువులు పెద్దగా ఇష్టపడినప్పుడా? వాళ్ళ నాన్నగారు శామ్యూయేలుతో మాట్లాడేటప్పుడు, వాడితో మనకెందుకు, వీళ్ళ 7గురిలో ఎవరో ఒకరిని మీరు సెలెక్ట్ చేయమన్నప్పుడా? ఏ సందర్భం అది? రాజు అయిపోయాడు, ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్న దావీదు పాట రాసి ప్రధాన గాయకునికి ఆ పాటను పంపించి పాడమంటారు. ప్రారంభంలోనే చెప్తారు, యెహోవా కొరకు నేను సహనముతో. యేసు ప్రభు చెప్పిన ఉపమానానికి ప్రారంభంలో ఉంటుంది, వారు విసుకక నిత్యము ఎల్లప్పుడూ ప్రార్థన చేయునట్లుగా విధవరాల సంగతి చెప్పారు. మీరు గమనించండి, ఓ గొప్ప దైవజనుడు అంటారు, ప్రార్థన చేసే వాళ్ళకు కూడా విసుగు వస్తుందా? ప్రభు ఒక మాట చెప్పారు అంటే ఒక కోణంలో ఆలోచించడం కాదు, కానీ ఓ 2-3 కోణాలు ఆలోచిద్దాం. విసుకక ఎల్లప్పుడూ ప్రార్థన చేయు నిమిత్తం. యోబు మంచి ప్రార్థనాపరుడు. సాక్షాత్తు దేవుడే చెప్తారు, మీకోసం మీరు చేసుకునే ప్రార్థన నే పొరపాటును వినను. మీకోసం మీ స్నేహితుడైన యోబు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను అంగీకరించి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే చెప్తున్నారు, యోబు మంచి ప్రార్థనాపరుడు. 10వ అధ్యాయం 1వ వాక్యంలో అంటాడు, నా బ్రతుకునందు విసుకొచ్చింది. అంటే కొంచెం ఆలస్యం అవుతూ ఉందనుకోండి, దేవుని కార్యాలు కాస్త ఆలస్యం అవుతూ ఉన్నాయి అనుకోండి, విసుకొచ్చేస్తుంది. అందుకే ప్రభు ప్రికాషన్, ముందు హెచ్చరికగా మీరు విసుకక
ఎల్లప్పుడూ ప్రార్థించాలని ప్రభు ఈ మాట చెప్పారు. నిజమే. అందుకే దావీదు కూడా అంటారు, నా దేవా ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాను, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, ఇక ఆలస్యం చేయొద్దు. మంచి ముహూర్తం 20వ తారీఖు. గమ్మత్తు ఏంటంటే సరిగ్గా నేను రైల్వే టైం ప్రకారం అనుకుంటే 20 అవర్స్కి ప్రారంభించిన వర్తమానం, ఇప్పుడు 8:05 అయింది. 20 అవర్స్కి ప్రారంభించాను, 8 గంటలకు ప్రారంభించాను వర్తమానం. ముహూర్తం మంచిదని అనుకుంటున్నాను, మరి నేను కూడాను. దీనుడనై, ఇన్ ఇంగ్లీష్ పూర్, నేను శ్రమల పాలై పేదోడిని అయిపోయినయ్యా, దీనుడినైపోయినయ్యా. అసలు దీనుడు లేక పేదవాడు అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తికి ఏదైనా అవసరం ఉంది అని అనుకుంటే అతడు ఆ కోణంలో పేదవాడు. కొంతమందికి ఆరోగ్యం ఉండదు, అలాంటి వాళ్ళని చూసి మనం ఏమనుకోవాలంటే ఇతనికి ఆరోగ్యరీత్యా ఇతను పేదవాడు. రోడ్డు మార్జిన్లో ఇల్లు వేసుకొని ఉంటారు, వాళ్ళు ఆర్థికంగా పేదవాడు. కొంతమంది క్రైస్తవ పుట్టకే పుట్టుంటారు, క్రైస్తవ కుటుంబాల్లోనే పుట్టుంటారు, ప్రార్థన చేయరు, పాటలు పాడరు, సరిగ్గా ఆరాధనలకు రారు. వీళ్ళు ఆత్మ సంబంధమైన జీవితంలో పేదోళ్ళు. వాస్తవంగా దావీదు రాజు అతనుకున్న అధికారానికి, అతనుకున్న ఆస్తికి, అతనుకున్న సమృద్ధికి ఏమీ తక్కువ కాదు. కానీ నేను శ్రమల పాలై దీనుడినయ్యాను. వాస్తవంగా మనకు శ్రమలు వస్తే దేవునికి దూరం అవుతాం. వాస్తవంగా మనకు శ్రమలు వస్తే దేవుడు అనేవాడు ఉన్నాడా? ఆయన కళ్ళున్నాయా? ఇన్ని బాధలు పడుతూ ఉంటే, ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే చూస్తూ బెల్లం కొట్టిన రాయిలాగా అట్లా చూస్తూ ఉంటాడు, కానీ కార్యాలు చేస్తావాడే అని మూర్ఖంగా మాట్లాడతాం, సహనాన్ని కోల్పోతాం, దేవుని మీద విరక్తి చెంది నిట్టూర్పులు విడుస్తూ ఉంటాం. కానీ దావీదు మాత్రం, నాకు శ్రమలు వచ్చాయి, ఆ శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని కూర్చున్నాను. దేవా, ఇకేమాత్రం ఆలస్యం చేయొద్దు. నిజమే, లోక సంబంధంగా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకంటే నేను గొప్పవాడిని. ఇక్కడ దావీదు అంటారు, నా దేవుని ఎదుట నేను నిలవబడితే నేను పేదోణ్ణి, దీనుణ్ణి, దరిద్రుని, నిరాధారుణ్ణి. మోషే ఐగుప్తులో ఉన్న సకల విద్యలు, సకల శాస్త్రాలు అవపోసన పట్టాడు మోషే, కానీ దేవుని ఎదుట అల్పుడే. యెషయా ప్రవక్తలలోకెల్లా పెద్ద ప్రవక్తగా పేరుగాంచినవాడు. యేసు క్రీస్తు పుట్టుక, ఆయన జీవితం, మరణ పునరుత్థానాలు, కల్వరి శ్రమలు, వీటన్నింటి గురించి 770 ఏళ్ల క్రితమే, క్రీస్తు పూర్వం 770 సంవత్సరాల క్రితమే సవిస్తారంగా రాసిపెట్టాడు యెషయా ప్రవక్త. ఆ యెషయా ప్రవక్త అంటాడు, అదిగో మహామహిమ కలిగిన ధవల సింహాసనాసీనుడైన దేవుని చూసి అంటారు, నేను దౌర్భాగ్యుడిని, అపవిత్రమైన పెదవులు కలిగినవాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషులని మధ్యలో నేను బ్రతుకుతున్నాను. పౌలు అంటారు, అయ్యో నేను దౌర్భాగ్యుడిని, నన్ను ఈ బ్రతుకు నుంచి విడిపించేవాడు ఎవరు? మనమందరం ఏమనుకుంటాం? పరిశుద్ధుడైన పౌలు. ఆ పౌలు ఏమన్నారు? క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి. నిజమే, పౌలు ఎదుట మనం అందరం నిలబడితే బలాదూర్, మనందరికంటే పరిశుద్ధుడు పౌలు. కానీ ప్రభు ఎదుట నిలవబడ్డప్పుడు మోషే సకల శాస్త్రాలు అభ్యసించాడు, కానీ దేవుని ఎదుట నిలవబడితే దావీదు అన్ని రంగాల్లో ఆరితేరినవాడు, అన్నిట్లో ప్రావీణ్యం చెందినవాడు, కానీ దేవుని ఎదుట నిలవబడితే దేనికి పనికి రాకుండా పోతా. చిన్న వాక్యాన్ని చదవండి. యిర్మీయా గ్రంథం 29:11.
నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి. మరో తర్జుమాలో ఉంటుంది, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు. అక్కడ ఏముంటుందంటే, రాబోయే 2021లో మీరు ఎలా ఉండాలని మీరు నిరీక్షించి విశ్వసించి ఏదైతే ఊహించుకున్నారో యేసు నామములో మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములుగా మార్చబడునుగాక. అవును ప్రియులారా, కొన్ని చెప్పుకునే సమస్యలు ఉంటాయి, కొన్ని చెప్పుకోకూడని ఉంటాయి. యెహోవాని బట్టి సంతోషించండి, ఆయన మీ హృదయ వాంఛలన్నీ తీరుస్తారు. అడిగిన వాటికంటే ఆశించిన వాటికంటే అత్యధికముగా మన దేవుడు చేస్తారట. ఈ రాత్రి నేను చెప్పదలిచిన మాట, దావీదు అంటది వారే, నేను నా దేవుని సన్నిధిలో దీనుడినైపోయాను, నిరుపేదనైపోయాను, తగ్గించుకున్నాను, నిరాధారునైపోయాను అని చెప్తున్నారు. నేను మీరు దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు ఇది మొదలుకొని దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి. నిశ్చయముగా నా దేవుడు ఆశీర్వదించునుగాక. దీన మనస్సు గల వాళ్ళకి నా ప్రభు చేసే కార్యాలు మరలా చెప్తున్నాను. వర్తమానం వెళుతున్నప్పుడే అందుకు సంబంధించిన ప్రార్థన అంశం ఏదైనా ఉంటే వెంటనే మనస్సులో ప్రభుతో చెప్తూ ఉండండి. వెంటనే ప్రభు కార్యాలు జరిగించునుగాక. మొదటి మాట పైకి లేవనెత్తుతారు ఆయన. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనము స్వతంత్రించుకొనుటకును వారిని మంటిలో నుండి, ఒక్క మాటలో చెప్పాలంటే పైకి లేవనెత్తేవాడు, లేమి గలవారిని పెంట కుప్పం మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే. మొదటి మాట, దీనులను నిరాధారులను పైకి లేవనెత్తుతారట. దీనులను నిరాధారులను ఆయన ఏం చేస్తారట? చెప్పాలి గట్టిగా, పైకి లేవనెత్తుతారట. కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. మనకు చాలామంది పేదోళ్ళు కనిపిస్తూ ఉంటారు, రోడ్డు ప్రక్కన అడుక్కు తింటూ ఉంటారు. వాళ్ళ మీద మనకు ఎంత జాలి అంటే, వెళుతూ జోబిలో ఉన్న చిల్లర వాడి మొహాన్ని కొట్టి వెళ్తూ ఉంటాం. కొంతమంది అయితే అన్నీ బాగానే ఉన్నాయిగా, అడుక్కు తినకపోతే ఏదో పని చేసుకొని బతకచ్చుగా, మరి నువ్వు ఇస్తేనే వాడు బిల్ క్లింటన్ అయ్యాడు. మరి అర్థమైందా? ఒక వ్యక్తి ఆత్మాభిమానాన్ని చంపుకొని కొంచెం కాఫీ తాగాలి, కొంచెం 2 ఇడ్లీలు తినాలి, 10 రూపాయలు ఇవ్వండి అని అడిగాడంటే ఎంత ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని చంపుకొని కదా అడుగుతారు. ఇవ్వకపోయారు, లేదని చెప్పి వెళ్ళిపోవాలి. పైగా వాడి మీద సెటైర్లు, ఎందుకంటే వాడు పేదోడు, నిరుపేద. అంతేగాని మీలో ఎవరైనా సరే ఒక పేదోడు కనబడితే, నీ మీద నాకు జాలి ఎక్కువైందిరా, కమాన్, నిన్ను టాటా బిర్లాని తలదన్నేటట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను రా, అదాని అంబానీలు తలదన్నేటట్లుగా నేను నిన్ను పైకి లేవనెత్తాను రారా అడుక్కు తినేవాడా అంటాడు. ఎవడైనా అంటాడా? అనరు. మన దేవుడు ఎవరో తెలుసా? పెంట దెబ్బల మీద ఉన్న వాళ్ళని పైకి లేవనెత్తి అధికారులతో కూర్చుండబెడతాడట, సింహాసనాన్ని అధిష్ఠించేటట్లు చేస్తారట. హల్లెలూయా. వాస్తవంగా 0 లెవెల్ నుంచి పైకెత్తబడ్డం కొంచెం తేలిక. పెంట కుప్పలు, అగాధ జలములు,
గుంటలో నుండి దెబ్బల్లో నుండి లేవనెత్తాలంటే డబల్ రెండంతలుగా కష్టపడ. జీరో లెవెల్ నుంచి అయితే ఎత్తేయచ్చు, కానీ జీరో కంటే మైనస్ లెవెల్లో ఉన్న వాళ్ళని పైకెత్తాలంటే కాస్త కష్టం. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? అగాధ జలములలో పడిపోయిన బ్రతుకుల్ని పైకి లేవనెత్తగలిగిన గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, విశ్వసించండి. ఈరోజు వరకు మీ స్థితి ఒక లెవెల్లో ఉంది. నా దేవుని మాటలు విశ్వసించండి, మనసులో పదే 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 రిపీటెడ్లీ ఉచ్చరించండి మనసులో ఆ మాటని. రాబోతున్న రోజుల్లో మిమ్మల్ని పైకి లేవనెత్తబోతున్నాడు నా దేవుడు. ఎంత పైకి లేవనెత్తుతారు అంటే, వాక్యానుసారంగానే అదే దావీదు జీవితంలో జరిగిన ఒక సంభవాన్ని మీకు తెలియపరుస్తా. సమూయేలు మొదటి గ్రంథం 18:18. అందుకు దావీదు రాజునకు అల్లుడగుటకు నేనెంతటి వాడును. అందుకు దావీదు రాజునకు అల్లుడగుటకు నేనెంతటి వాడును. నా స్థితి అయినను, చెప్పండి అందరూ, నా స్థితి అయినను, ఇశ్రాయేల్లో నా తండ్రి కుటుంబమైనను, ఆఫ్టర్ ఏదో సరదాగా వాళ్ళేదో అన్నారని గమని నోరు జారండి బాబా. నేను ఎప్పుడు నోరు జారాడు? వాళ్ళ నాన్నగారు పండక్కి పిండి వంటలు తీసుకెళ్ళి మీ అన్నోళ్ళకి ఇచ్చిరమ్మంటే, వాళ్ళ అన్నలకి ఇచ్చొచ్చే క్రమంలో వాళ్ళ అన్నోళ్ళని కలవక మునిపే గొలియాతు వేస్తూ ఉన్న కేకలు వినబడ్డాయి. సున్నతి లేని ఫిలిస్తీయుడైన గొలియాతు దేవుని బిడ్డల సవాలు విసురుతూ బెదిరిస్తూ దడబుట్టిస్తున్నాడు. 40 రోజులుగా కంటి మీద కునుకు లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు దేవుని బిడ్డలకి. రాజు మొదలుకొని సామాన్యమైన మనిషి వరకు గడగడలాడుతున్నాడు వాడి బెదిరింపులకి, వాడి సవాళ్ళకి. అట్ దట్ టైం దావీదు వెళ్ళి, అంకుల్ ఎవరు అంకుల్? వాడా నాయనా, ఫిలిస్తీన్ల సర్దారుల్లో ఒకడు బాబు, 40 రోజులుగా కంటి మీద కునుకు లేదు బాబా. వెంటనే దావీదు అన్నాడు, అవునా, సున్నతి లేని ఆ ఫిలిస్తీన్ చంపేస్తా నేను. రాజుగారు ఏమిస్తారంట? ఒరే, ఆ మాట ఎత్తమహరా, దడబడుతుందిరా మాకిక్కడ. సున్నతి లేని ఫిలిస్తీన్ చంపేస్తా నేను. రాజుగారు ఏం ప్రకటించారు? నజరానా ఏంటో చెప్పండి అంటే, వాళ్ళ అమ్మాయిని అది వద్దులేరా నాయన, నువ్వు వెళ్ళరా. అంకుల్, వాళ్ళ అమ్మాయి బాగుంటుందా? ఒరే, వాళ్ళ అమ్మాయి సంగతి దేవుడు, వాడిని చూడరా 6 మూరల జానడు, కరెంటు స్తంభం ఉన్నట్లాడాడు. వాడిని ఎదిరిస్తానంటావేంట్రా? సరే, మీకు చరిత్ర తెలుసు. మొత్తం మీద దావీదు వెళ్ళి వాడిని చంపేసి వచ్చాడు. అన్నమాట ప్రకారం రాజుగారు వాళ్ళ అమ్మాయిని ఇవ్వాలి. స్థితి కొన్ని సందర్భాల్లో కించపరుస్తూ సన్హెరీబ్ మనిషిని పంపించాడు, రబ్షాకే అనే వాడిని పంపించాడు. వాడితో, హిజ్కియాతో మాట్లాడరా, 2000 రథాలని గుర్రాలని మనమే ఇస్తాం వాళ్ళకి. వాళ్ళ దగ్గర రౌతులు ఉన్నారే వాడికి, డ్రైవర్లు ఉన్నారే వాడికి కనుక్కో. మనమే ఇద్దాం గుర్రాలు రథాలు వాడికి, కనుక్కో. వాడిని అడిగి తెలుసుకో. కించపరచడం అంటే ఎదటి వాళ్ళకి మన స్థితి ఏమిటో తెలిసి కూడా కావాలని కించపరిచి హేనపరిచి మాట్లాడడం. ఆలోచిస్తున్నారా మీరు? ఎన్ని సందర్భాల్లో మీ బంధువులు, మీకు నెలవైన వాళ్ళు మిమ్మల్ని కావాలని మీ స్థితి ఏమిటో తెలిసి కూడా కావాలని మిమ్మల్ని కించపరిచి మాట్లాడారు. ఇక్కడ దావీదు రాజు అన్నాడు, ఎవర్రా దావీదు, కమాన్, నువ్వేనా, దారా మా అమ్మాయిని చేసుకుంటావా? అది అప్పుడు ఏదో కొంచెం ఉత్సాహంలో నోరు జారాడు. మీరెక్కడ బాబు, నేనెక్కడ బాబు అన్నాడు. మాట, రాజు మాట తప్పకూడదు. ఓకే, ఆ రోజుల్లో ఓలు ఇవ్వాలి. చెప్పు అంటే కావాలని అంటాడు. నువ్వు వెళ్ళి
శత్రువులు నువ్వు డబ్బు లేనివాడు అని నాకు తెలుసు, దరిద్రుడు అని నాకు తెలుసు. చూడండి, మళ్ళీ కించపరిచి మాట్లాడు. నువ్వు దరిద్రుడు అని, దిక్కుమాలినోడు అని, డబ్బు లేనివాడు అని, ఆర్థికంగా మట్టి కొట్టుపోయి పూట తింటావు నాకు తెలుసు. కాకపోతే మా అమ్మాయిని ఇస్తానన్నాను కదా, ఎట్లా పటాయించావు మా అమ్మాయిని. ఏంటది? ఎలాగో అలాగా పటాయించావు. ఓ పని చేయి, నేను ఎకరం భూమి అడగను, ఓ 10 లక్షలు ఓలి అడగను. నువ్వు ఓ పని చేయి, శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి రమ్మంటే అదొక ఎత్తు. యుద్ధం కాదు, శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సున్నతి చేసి సున్నతి చర్మాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టమన్నాడు. చదువుదాం ఆ మాటలు. 23 సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషించగా, దావీదు నేను దరిద్రుడినై, చెప్పండి 23వ వాక్యం ఏంటిది? అరే మీరు నన్ను ఊరికే కవ్వించద్దురా, నేను దరిద్రుడిని, నేను పేదోడిని, నా స్థితి ఏమిటి, వాళ్ళ స్థితి ఏమిటిరా, ఏం మాట్లాడుతున్నారా మీరు? నా స్థితి ఏమిటి, వాళ్ళ స్థితి ఏమిటి? రాజుకు అల్లుడు అగడానికి స్వల్ప విషయం అనుకుంటున్నారా? 24 సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియచేసినప్పుడు అందుకు సౌలు ఫిలిస్తీయుల చేత దావీదును పడగొట్టవలన తాత్పర్యం గలవాడినై రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవనని ఫిలిస్తీయుల 100 ముందోళ్ళు, తెలుగులో ముందోళ్ళు, ఇన్ ఇంగ్లీష్ ఫోర్ స్కిన్ అంటే సున్నతి. 100 మంది ఫిలిస్తీన్లు కనుక చంపేసి వస్తే, అంటే ఏదో యుద్ధశూరుడు బలశూరుడు కనుక ఏదో చంపేసి వస్తాడు. ఇది అది కాదు కదా. శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సున్నతి చేసి దాన్ని తీసుకొచ్చి ఎవడన్నా ఓలి అట్లా అడుగుతాడా? కించపరచడం, హీనపరచడం, ఎంత హీనంగా మాట్లాడుతున్నాడు. ఒక పక్కన దావీదు అంటారు, ఏమన్నా మీ అమ్మాయి గొప్ప అమ్మాయి అని ఆ అమ్మాయిని పటాయించలేదు సార్, నేను మీ ఆస్తిని దొబ్బేయాలని నేను చేయలేదు సార్, నేను పేదోడిని, నేను ఓలు ఇవ్వలేను, నా వల్ల కాదు. ప్రియులారా, ఈ రోజు వరకు ఎన్ని సందర్భాల్లో మీ స్థితి మీకు తెలిసి, మీ స్థితి ఏమిటో మీకు తెలిసి అంత మనం తోగలేంలే, మన స్థితి అంతా. విశ్వసించండి, పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. రాబోతున్న రోజులు, రాబోతున్న సంవత్సరాలు నా ప్రభు ఇప్పుడున్న స్థితి మార్చి పైకి లేవనెత్తబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ మనుషులైతే మిమ్మల్ని కించపరిచి హీనపరిచి మాట్లాడారో వాళ్ళందరూ సిగ్గుపడి తలదించేటట్లుగా దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:28 ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 29:28 అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదివిలో గత కొద్ది సంవత్సరాల క్రితం సౌలు చేత హీనమైన మాటలు మాట్లాడి దావీదే చెప్తున్నాడు, నేను నా స్థితి ఏమిటి, నా బతికేమిటి, నా వ్యవహారం ఏంటి, మా ఆర్థిక పరిస్థితులు ఏంటో మాకు తెలుసు కదా. ఇన్ని మాట్లాడిన దావీదు సమీప భవిష్యత్తులో ఐశ్వర్య ప్రభావములు కలిగిన వాడై, విశ్వసించండి, దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారో విశ్వసించండి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, హీనంగా మాట్లాడినప్పుడు, తోలనాడి మాట్లాడినప్పుడు, కించపరిచి మాట్లాడినప్పుడు మీ స్థితి మీకు తెలుసు. మీరు మట్టి దిబ్బల మీదే, లేకపోతే పెంట కుప్పల మీదే, లేక అగాధ జలములలో ఉన్న సంగతి మీకు తెలుసు. అయినా మీరు గనక దీన మనస్సు కలిగి ఉంటే నా దేవుడు మిమ్మల్ని లిఫ్ట్ అప్ నా ప్రభు లేవనెత్తునుగాక. రెండో మాట, దీనులకి నిరుపేదలకి నా ప్రభువే న్యాయవాదిగా, లైక్ ఎ లాయర్, నీతి న్యాయములు కలిగిన న్యాయాధిపతిగా దీనుల పక్షమై నా ప్రభు వ్యాజ్యమాడబోతున్నాడు. రెండో మాట, 140వ కీర్తన 12వ వాక్యం,
బాధింపబడుతూ ఉన్న వారి పక్షమున దీనులకు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి మాటగా చెప్పాను లిఫ్ట్, 2 లాయర్. దీనులు నిరుపేదలకి పేదవాళ్ళకి ఆయన న్యాయాన్ని చేకూరుస్తారట. అది నీతి న్యాయాన్ని సమకూరుస్తారట. ప్రస్తుత సమాజాన్ని గురించి మనం ఆలోచిస్తే, నేను అనకూడదు, అనకపోవడమే మంచిదనుకుంటున్నాను. సోషల్ మీడియాలో చూసినా, వార్తాపత్రికల్లో చూసినా, మెయిన్ స్ట్రీమ్ టీవీ ఛానల్లో చూసిన కోర్టులు, న్యాయస్థానాలు, లాయర్లు, జడ్జిలు, ప్రధాన జడ్జిలు, వీళ్ళ గురించి ఎంత చర్చలు జరుగుతున్నాయో. ఎవరిని మోసం చేస్తున్నారో తెలియట్లేదు. గొప్పవాళ్ళకి, ఉన్నవాళ్ళకి, వాళ్ళు ఎంత దుర్మార్గులైనా వాళ్ళ పక్షమే, వాళ్ళ కోసమే న్యాయం అటు వెళ్ళిపోతాం. కానీ పేదోళ్ళకి ఎవడు వ్యాజ్యమాడేవాడు, నో మోర్ లాయర్. సరే, నేను అనేది ఏంటంటే, ఒకవేళ మీకు ఏదైనా కోర్టు కేసులు ఉంటే, ఒకవేళ మీ ఇంట్లో, మీ సర్కిల్లో అన్యాయమైన తీర్పు, లేకపోతే ఫలానా పరిస్థితుల్లో నాకు అన్యాయం జరిగింది, ఇట్లా జరగకూడదు కానీ జరిగిందని ఏదైతే మీరు ఆలోచిస్తూ బాధపడుతూ కుంగిపోతూ కుమిలిపోతున్నారో, ఈ రాత్రి నా ప్రభుతో చెప్పండి, యేసు నామములో నా ప్రభు మీ పక్షమై నీతి న్యాయం జరిగించునుగాక. ఏదైతే మీరు నష్టపోయారో, ఏదైతే మీరు పోగొట్టుకున్నారో, ఏదైతే మీరు దుఃఖపడుతున్నారో, నా ప్రభు బాగుగా వాదిస్తారట. చదవండి యోబు గ్రంథం 36, యోబు గ్రంథం 36, 6వ వాక్యం. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడును, ఆయన దీనులకు న్యాయము జరిగించును. కొన్ని మాటలు కొంచెం త్వరగా చదువుదాం. 82వ కీర్తన 3వ వాక్యం. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి, శ్రమ కలిగిన వాళ్ళకి, దీనులకి. జరగట్లేదు. పేదోళ్ళకి, మధ్యతరగతికి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి, అనాథలకి, విధవరాళ్ళకి, పేదోళ్ళకి న్యాయం కరువైపోయింది. ప్రస్తుత సమాజమే కాదు, అదిగో భక్తుడు కీర్తన రాసిన 100,000 సంవత్సరాల నుంచి పేదోడికి న్యాయం తీర్చేవాడు లేదు. విధవరాళ్ళకి అన్యాయం అయిపోతున్నారు, పేదోళ్ళు ఇబ్బందులు, బాధల్లో ఉంటున్నారు. కారణం ఎవరి సొత్తు అయిపోయింది? న్యాయస్థానాలు ఎవరి సొత్తు అయిపోయినాయి అని చెప్తున్నారు అక్కడ. ఇది చాలా ఉన్నాయి. సామెతలు 22:22. దరిద్రుడిని దోచుకోవద్దు, దరిద్రుని దోచుకోవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచొద్దు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యం. కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు, వినిన దానిని బట్టి విమర్శించడు, నీతిని బట్టి దీనులకు తీర్పు తీరుస్తాడు. మన యేసయ్య ఎవరో తెలుసా? డబ్బున్నోళ్ళు, లంచం ఇచ్చినోళ్ళు, ఇంకా దానికి సంబంధించిన వాళ్ళ పక్షంగా మొగ్గు చూపేవాడు కాదు. ఎవరికైనా మినిమైజ్ చేయడు. వీళ్ళు గొప్పోళ్ళ, వీళ్ళ విషయంలో ఏదన్నా ఏలు పెడితే లేనిపోయిన ఇబ్బంది అని చెప్పి ఆ సబ్జెక్ట్ని మినిమైజ్ చేయడు. ఎవరికైనా ఒకే తీర్పు ఉంటుంది దేవుని దగ్గర. విశ్వసించండి, ఈ రాత్రి మీరు పేదోళ్ళని, నోరు లేనంటే మోగోళ్ళని కాదు, నోట్లో నాలుగు లేకుండా ఎదటోళ్ళు బెదిరిస్తే, దబాయిస్తే భయపడిపోయి, బెదిరిపోయి, కంగారు పడిపోయి పోతే పోయింది నేను వదిలేశారా? యేసు నామములో మీ పక్షమై నా దేవుడు హుంకరిస్తూ లేచాడు. నీతి న్యాయములు కలిగిన నా దేవుడు మీ పక్షమై బాగుగా వ్యాజ్యమాడునుగాక. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 34వ వాక్యం. వారి విమోచకుడు అనుకోవడం కంటే మన అని ప్రారంభించండి. అందరూ ప్రారంభించండి. మన విమోచకుడు చెప్పాలి అందరూ. మన విమోచకుడు, మీరే చెప్పండి, నా విమోచకుడు బలవంతుడు. చెప్పండి, నా విమోచకుడు నీతి న్యాయములు కలిగిన వాడు, నా విమోచకుడు నాకు న్యాయము తీర్చునుగాక.
చివరికి వెళ్ళిపోతే బబులోను నివాసులను కలవరపరుస్తారట. బబులోను నివాసులను కలవరపరుస్తాడట. తనని నమ్ముకున్న బిడల పక్షమై బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టిస్తారట. స్తోత్రం చెప్పచ్చుగా, కొంచెంత గట్టిగా చెప్పచ్చుగా. రాజులందరూ యుద్ధానికి వెళ్ళే సమయంలో దావీదు డాబా ఎక్కాడు. ప్రతిరోజు ఆ సమయానికి అయ్యగారు డాబా మీదకి ఎక్కుతున్నాడు. ఏమన్నా ప్రజారంజకమైన పరిపాలన చేసేవాడైతే వెంటనే దావీదు ఏం చేయాలి? పరిశుభ్రత కాదు, స్వచ్ఛ భారత్ పథకం కింద ఏం చేయాలి? బాత్రూమ్ కట్టించాలనా? ఆ బాత్రూమ్ మీద రేకులు లేవు, డాబా ఎక్కి చూస్తున్నాడు రోజు. ఎవరినైనా పంపించి, కార్పొరేటర్ని ఎవరైనా పంపించి అక్కడ వాష్రూమ్ ఒకటి కట్టించాలనా? ఆహా, పైగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, పాడు చేసి. దావీదు దగ్గరికి వెళ్ళి అడిగే దమ్ము ధైర్యం ఎవరికి లేదు, ఆ గట్స్ ఎవరికి లేవు. దావీదు పాపం చేశాడు, తప్పు చేశాడు, బుద్ధి దుడుచుకొని మౌనం కూర్చున్నాడు. ఓ రోజున నాతాను ప్రవక్త వెళ్ళాడు. ఇద్దరే ఉన్నారు, రాజు ప్రవక్త. నాతాను ప్రవక్త ఎంత దైవ జ్ఞానంతో మాట్లాడుతున్నారు. రాజా, ఓ చిన్న కథ చెప్పంటారు, మీ కథలంటే నేను చెవులు కోసుకో మరి. ఒక ఆసాము ఉన్నాడు, ఓ పేద సన్నకారు రైతున్నాడు. ఆడికేమో బోళ్ళంది మందలు ఉన్నాయి, వీడికేమో ఒకే ఒక గొర్రె పిల్ల ఉంది. బంధువులు వచ్చారు వీళ్ళ ఇంటికి. గొడ్ల సావిట్లో బోళ్ళని గొర్రెల మందలు ఉన్నాయి, ఏదో ఒకటి దమ్ బిర్యానీ చేసుకోవచ్చు కదా. పాప వాడికి ఒక్కటే ఉంటే ఆ ఒక్క గొర్రె పిల్లలు బలవంతంగా తీసుకొచ్చి వధించి, ఇంకా ప్రవక్త చెప్తానే ఉన్నాడు, ఇంకా కథ అవలే ఇప్పుడు లేచాడు దావీదు లేచాడు. అట్లాంటి మామూలుగా ఉండకూడదు మ్యాటర్, వాళ్ళు లాక్కోలేడు, అది ఇది అంటున్నాడు. ఆ దుర్మార్గుడు నీవే. ఇప్పుడు దావీదు చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగిన వాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, పాటలు రాసుకున్నవాడు, మంచి భక్తి కలిగిన వాడు, యుద్ధశూరుడు, నేర్పడి దేవుని చిత్తాన్నంతా నెరవేర్చేవాడు, ఆయన హృదయానుసారమైన వాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న దావీదు విషయంలో దేవుడు ఏమైనా పనిష్మెంట్ని మినిమైజ్ చేశారా? లేదే. శిక్ష వచ్చింది దావీదు మీదకి. నేను మరలా చెప్తున్నాను, నా దేవుని ప్రియులారా, మిమ్మల్ని గొప్పోళ్ళు మహామంటోళ్ళు ఒకవేళ అన్యాయం చేశారేమో, ఈ రాత్రి నా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. యేసు నామములో నీతి న్యాయములు కలిగిన న్యాయాధిపతి మీకు న్యాయము తీర్చునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏ సందేహం లేదు, నా ప్రభు మీకు న్యాయం తీర్చునుగాక. రాజుల రెండవ గ్రంథం 8వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 6 వాక్యాలు అని రాసి పెట్టుకోండి. 6వ వాక్యాన్ని చదువుకుందాం. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతంతా చెప్పింది. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి, ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశం విడిచిపోయినప్పటి నుంచి నేటి వరకు భూమిని ఎవడైతే పండించుకున్నాడో ఆ పంట బాపతు యావత్తును ఆమెకు మరలా ఇమ్మని. వాస్తవంగా ఇప్పటి మనుషులైతే ఎవరైతే ఇల్లు కబ్జా చేశారో వాడిని ఎల్లగొట్టి అమ్మా వెళ్ళమ్మా అంటారు. ఎవరైతే పొలాన్ని కబ్జా చేశారో వాడి చేతుల్లోంచి పొలం విడిపించి సాగు చేసుకోమంటారు. ఈ రాజు ఎవరో తెలుసా? గత 7 సంవత్సరాలుగా ఎవరైతే ఇంట్లో అద్దున్నారో అద్దె మొత్తం వసూలు చేయండి. 7 సంవత్సరాలుగా ఎవరైతే కమతం ఇవ్వకుండా పంట పండించుకున్నారో మొత్తం లెక్కగట్టి ఈవిడికి ఇప్పించండి. ఒక సాధారణమైన రాజే తన ప్రజల ఎడల అంత మమకారం కలిగిన వాడైతే, నీతి న్యాయములు కలిగిన నా ప్రభు మీ ఎడల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో తెలుసా? నా ప్రభువే మీ పక్షమై న్యాయం తీర్చునుగాక.
మూడో మాట, పేదలు నిరుపేదలు ప్రార్థన చేస్తే ఆయన వింటారట. లిసన్ 34వ కీర్తన 6వ వాక్యం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుంచి, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుంచి విడిపించెను. ప్రియులారా, ప్రార్థన చేసేటప్పుడు మనం రుబాబు చేయకూడదు. ప్రార్థన చేసేటప్పుడు మనం విసుగుగా ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేసేటప్పుడు పట్టుదల కలిగి ప్రార్థించాలి. ప్రార్థన చేసేటప్పుడు పూర్ణమైన విశ్వాసం కలిగి ప్రార్థించాలి. ప్రార్థన చేసేటప్పుడు పొంది ఉన్నాము అన్నట్లుగా ప్రార్థించాలి. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన అంటే అర్థించడం. ప్రార్థన అంటే అర్థించడం. అంటే ప్రప్రథమముగా, అర్థన అంటే అర్థించడం, ప్రార్థన అంటే అర్థించడం. ఎవరైతే దీన మనస్సు కలిగి, దావీదు అంటారు, ఈ దీనుడు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. ఉదాహరణ చెప్తాను. ఒక కంపెనీకి జనరల్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి. జనరల్ మేనేజర్ తర్వాత కొంతమంది కొన్ని పోస్టుల్లో ఉంటారు, ఆ తర్వాత కొంతమంది ఇంకొన్ని పోస్టుల్లో ఉంటారు, ఆ తర్వాత సబార్డినేట్స్ ఉంటారు, ఆ తర్వాత ఉంటారు సాధారణమైన క్లాస్ 4 ఉద్యోగస్తులు కూడా ఉంటారు. ఇప్పుడు క్లాస్ 4 ఉద్యోగస్తుడు, నేను అప్పుడు జిఎం గారితో మాట్లాడాలండి అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అక్కడున్న మధ్యవర్తులు ఏమంటారంటే, ఏంటంటే ఆ సంగతి మాతో చెప్పు, మేము ఆయనతో చెప్తాం. మీతో చెప్పేది కాదండి, నేను అర్జెంటుగా జిఎం గారితో మాట్లాడంటే కుదరదు, ఆయన పడుకొని ఉన్నాడో, నిద్రపోతున్నారు, పని మీద ఉన్నారు, ఆఫీస్ పని, నీతో మాట్లాడంటే నువ్వు మాట్లాడేంత సీన్ ఎక్కడుందిరా నీకు అంటారు. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? జనమా, ఆయన నీ మాట వినగానే, చెప్పండి గట్టిగా, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తారు. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతనికి కలిగిన శ్రమలన్నింటిలో నుంచి విడిపించెను. కొన్ని సందర్భాల్లో మనకంటూ నమ్మకం లేక, విశ్వాసం లేక, నిరీక్షణ లేక ప్రార్థన చేయం. కొంతమందికి ఏదో ప్రార్థన మీద ఆసక్తి కలిగి కాస్త ప్రార్థన చేద్దామని అనుకుంటారా, పక్కన ఉన్న వాళ్ళు అంటారు, చాలే చేసింది చాలే, ఆపు ఆపు. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి చూస్తూ వెళితే 47వ వాక్యాన్ని చదవండి. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టెను. ఓరకుండుమని, ఎవరితో ఉన్నారు వీళ్ళు? యేసు ప్రభుతోనే ఉన్నారు. యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు ఏమంటున్నారంటే, ఓరకుండు, ప్రార్థన చేయొద్దు, ఓరకుండు. పెద్ద ఆయన వెళ్తున్నాడట, ఓరకుండు, నోర్మై. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, సీఎం గారి కాన్వాయ్ వెళ్తూ ఉంటే ఆ కాన్వాయ్ దగ్గర ఎవరన్నా వాళ్ళకున్న సమస్యలు కనుక పట్టుకొని తోసేస్తారు. వాళ్ళు సీఎం గారు వెళ్తుంటే అంటారు. నా దేవుని ప్రియులారా, ఒకవేళ సీఎంలు, పిఎంలు, మంత్రులు వీళ్ళు కాదు, కానీ ఈ దీనుడు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను, అతనికి కలిగిన శ్రమలన్నింటిలో నుండి విడిపించెను. ఈ రాత్రి మీకు కలిగిన శ్రమ ఏంటో, బాధ ఏంటో, కష్టం ఏంటో చెప్పండి. నా ప్రభు నీ ప్రక్కనే నిజముగా మొర్రపెట్టినప్పుడల్లా సమీపముగా ఉన్న నా ప్రభు, జనమా, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చునుగాక. 1, పైకి లేవనెత్తుతారు. 2, న్యాయవాదిగా ఉంటారు. 3, వింటారు. 4 విడిపిస్తారు. ఏ పరిస్థితుల్లో నుంచి విడిపిస్తారు?
72వ కీర్తన 12వ వాక్యం. దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులు నిరాధారులను ఆయన విడిపించు. దావీదు అంటారు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకున్నాడు, నీవే నాకు సహాయం, నీవే నా రక్షణ. దేవా, ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఇందాక దైవజనులు ప్రార్థన చేయించేటప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ 2020వ సంవత్సరం ఎంత కఠినంగా పరిస్థితులు మార్చబడ్డాయో చెప్పనలివి కానివి. అయితే విశ్వసిద్దాం, ప్రార్థన చేద్దాం, దీనంగా మొరపెడదాం, వినయంతో సహనంతో కనిపెడదాం, వినయ మనస్కులమై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసు నామములో రాబోతున్న 2021 నా దేవుడు ఆర్థిక ఇబ్బందులన్నింటిలో నుంచి విడిపించి ఆశీర్వదించునుగాక. సకల ఆశీర్వాదాలకి ఆధారభూతుడు ఆశీర్వదించునుగాక. మనుషులతో చెప్తే ఎవరైనా ఒకరికి ఓ 10 లక్షల అప్పు ఉంది, వదినా 10 లక్షల అప్పు ఉంది వదినా అన్నాం అనుకోండి, వెంటనే ఆ ఎదట వదిన, అవునా, అయ్యో అవునా, అబ్బా అబ్బా, సరే కాఫీ తాగేళ్ళు వదిన అంటది. అంతే. ఏది ఇంత భారంగా మనం చెప్తే 10 లక్షలు అప్పు ఉందని చెప్తే, అబ్బా అవునా, సరే కాఫీ, అంతేగాని పట్టుమని 10 రూపాయలు కూడా సహాయం చేయరు. కానీ మన దేవుడట, దీనులు దరిద్రులు నిరాధారులు మొరపెడితే తప్పనిసరిగా నా దేవుడు విడిపించునుగాక, విడిపించునుగాక. అది ఎలాగంటే మీరు విడిపించబడ్డానికి ఓ పెద్ద మొత్తంలో ఏదో ఒకటి చెయ్యాలి. కానీ మీ దగ్గర లేదు, మీ దగ్గర ఉన్నది కొంచెమే. గత 4-5 రోజుల క్రితం చెప్పాను నేను. ఏలియా అడుగుతున్నారు, ఒరే శిష్యుడా, ఆ మెరక మీదకి వెళ్ళి ఏమైనా కనిపిస్తుందేమో చూడు సముద్రం మీద. ఏం కనిపించలేదని గురుగారు. మరి మరలా చూడరా, సముద్రం మీద ఏమైనా కనిపిస్తుందేమో చూడరా. ఏం కనిపించట్లేదండి. 7వసారి ఆ సముద్రం మీద ఏమైనా కనిపిస్తుందేమో చూడరా. కనిపించిందండి. ఏం కనిపించింది చెప్పండి, ఏం కనిపించింది? అరచెయ్యి అంత చెప్పండి, అరచెయ్యి అంత చెప్పాలి అందరూ, అరచెయ్యి అంత. ఏలియా వెంటనే లేచాడు. కనిపించిందా? మై గ్లోరీ కమాన్ హల్లెలూయా. వీడి శిష్యుడు ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి మా పార్ష గారికి ఏంటి రైట్లయింది. వెంటనే రాజును పిలిచాడు, బాబు మోపైన వర్షం కురవబోతూ ఉంది, ఈ మోపైన వర్షం నిన్ను ఆపకుండా నిమిత్తం త్వరగా బయలుదేరి వెళ్ళిపో. వీడి శిష్యుడు అట్లా తోతున్నాడు. అరచెయ్యి అంత మేఘానికి మోపైన వర్షం అంట. వినేవాడు ఎంకన్నైతే చెప్పేవాడు చండాలుడు అన్నట్టు. అరచెయ్యి అంత మేఘానికి మోపైన వర్షం వచ్చుతుంటే తడిసిపోతాడు. ఇడ్డూరంగా మాట్లాడతాడు మా గురువు గారు ఎప్పుడు. విడ్డూరం కాదురా, విశ్వసిస్తే నా దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. విశ్వసిస్తే నా దేవుని మహిమను చూస్తావు. చిన్న వయసులో భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన సంగతి అప్పులోళ్ళకి వెంటనే తెలియలా. దేవుడి దయ వల్ల ఆ రోజుల్లో వాట్సాప్ లేవు కనుక బతికిపోయింది ఈవిడ. వాళ్ళు ఆర్చుకొని తీర్చుకొని నెల తర్వాత కిస్తీ కట్టలేదు ఏంటని ఇంటికి వచ్చారు అప్పులోళ్ళు అందరూ. అప్పటికి నెల అయింది భర్త చచ్చిపోయి. ఏమ్మా మీ ఆయన ఏడి? ఇంకేమ్మా ఆయన ఎప్పుడో పోయాడుగా. ఎక్కడికి పోయాడు? గల్ఫ్ వెళ్ళాడా? గల్ఫ్ కాదు. అవునా, మీ ఆయన అంతప్పున్నాడు, అంతప్పున్నాడు. చెప్పండి, ఎన్నన్నా చెప్పండి. మా ఆయన అప్పు చేసిన సంగతే నాకు తెలియదు అంటే సామాన్లన్నీ పట్టరంట ఇంట్లో అన్నారు. ఈవిడ అందే, సార్ మా ఆయన లేకపోయి నీ 4 రోజులు ఎట్లా బతుకున్నావు అనుకున్నావు? ఎట్లా బతికారమ్మా? సోమవారం 2 ఇత్తడి బిందులు తాకట్టు పెట్టా,
మంగళవారం 3 డేక్షాలు తాకట్టు పెట్టా, ఇంట్లో ఏమీ లేవా, అయితే వీళ్ళిద్దరిని పట్టుకెళ్తామన్నారు. వీళ్ళిద్దరిని పట్టుకెళ్తాం. తనకి ఎలీషా దగ్గరికి పరిగెత్తింది. టూ మచ్ ఆఫ్ ఫినాన్షియల్ క్రైసిస్, టూ మచ్. ఎలీషా అన్నాడమ్మా, ఏముంది మీ దగ్గర వ్యాపారం ప్రారంభించడానికి? ఏముంది పాస్టర్ గారు, కొంచెం నూనె, జస్ట్ లిటిల్ బిట్ అంతే. ఓకే, నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ రాసుకుంది ఏంటంటే, గొప్ప అద్భుతాలు కొద్దితోనేగా ప్రారంభించబడతాయి. సరదాగా చెప్తూ ఉంటారు కదా, 3000 మైళ్ళు వెళ్ళినా ఒకటి దగ్గరేగా ప్రారంభించింది. 3000 కోట్లు సంపాదించినా ఎక్కడ ప్రారంభించావు? ఇక్కడేగా. నా మాట వినండి, 2020లో ఒకవేళ ఆర్థిక పరిస్థితులన్నీ చితికిపోయేమో, శిథిలమైపోయేమో, చిన్నాభిన్నమైపోయేమో, విశ్వసించండి, మీ దగ్గర ఉన్నది కొంచెమే అయినా ఆ కొంచెం తీసుకొచ్చి ప్రభు దగ్గర పెట్టి, ప్రభువా ఈ కొంచెం మీద దయగలిగిన మీ హస్తాన్ని చాపండి నాయన అని ప్రార్థించండి. యేసు నామములో నా ప్రభు మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి విడుదల కలుగు చేయునుగాక, ఆర్థిక పరిస్థితులన్నింటినీ కుదుటపరచునుగాక. అయితే మొరపెట్టాలి. ఐదో మాట 132వ కీర్తన 15వ వాక్యం. ఆహారమును నేను నిండారులుగా దీవిస్తాను, దానిలోని బేదలను ఆహారముతో, మామూలు కాదట, లావిష్, చాలినట్లుగా కాదట, సరిపడా కాదట, సమృద్ధిగా, తృప్తిగా, గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా. ఒకటి స్పిరిచువల్గా చెప్పాలంటే, నీతి నిమిత్తమైన ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడతారు. ఇది స్పిరిచువల్ సెన్స్. మామూలు కోణంలో సామాజికంగా మాట్లాడాలంటే, దేవుడు రాబోతున్న రోజుల్లో సమృద్ధిగా సంతృప్తిగా గిన్నె నుండి పొంగి పొర్లేటట్లుగా. మరలా చెప్తున్నా, మనమైతే అడుక్కు తినేవాడు వచ్చాడు అనుకోండి, వాడికి మిగిలిపోయింది, సర్దిపడ్డది, ఏదో ఒకటి ముష్టి వాడి మొహాను కొట్టి పొమ్మంట, ఇంట్లోకి వెళ్ళిపోతాం. కాసేపటి తర్వాత మరలా బయటకు వచ్చాక వాడు ఉన్నాడు అనుకోండి, ఏంట్రా ఎక్కడున్నావు, ఎలా వేసానికి ఎందాక తిన్నావుగా, వెళ్ళో అంటాం. అంతేనా? లేకపోతే ఈ విధంగా ఏమైనా ట్రై చేస్తారా? అడుక్కు తినేవాడు రాగానే వాడు 11-11:30 అప్పుడు వచ్చారనుకో, ఏమ్మా బుజ్జులు కొత్త పిచ్చగాడివా, అయ్యో నీకు ఏ టైంలో అడుక్కోవాలకూడదు, కూర్చో ఇప్పుడే తాలింపు పెట్టే, కూర్చొని వాడికి దగ్గర కూర్చొని వాడికి అన్నం వడ్డించి కొసరు వడ్డించి, తినమ్మా, ఏమో నీకు ఎప్పుడు బదులుతుంది తిను అంటావా? ఆనో. మనం పెడితే మనం గనక ఒక వ్యక్తిని పోషించాలి అనుకుంటే ఈ విధంగా ఉంటుంది మన ట్రీట్మెంట్. మన దేవుడట మోషే నా బాహుబలం ఏమైనా తగ్గింది అనుకుంటున్నావా? చూస్తావు నువ్వు ముక్కుల్లోంచి వచ్చేటట్లుగా కడుపారా తిని తృప్తి పొందేటట్లుగా 1 రోజులు నేను వాళ్ళని పోషించబోతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవుడు మనల్ని పోషిస్తే గిన్నె నిండి పొంగి పొరిలేటట్లు. కొంతమంది ఉంటారు, మామూలుగా అయితే కొట్టి చంపుతారు, కొంతమంది పెట్టి చంపుతారు. ఆ మధ్య ఎవరో ఈటింగ్ మీటింగ్, ఏ మీటింగ్ అది? ఈటింగ్ మీటింగ్. పాస్టర్ గారు చిన్న ప్రార్థించి భోజనం చేసి వెళ్ళండి అంటే వెళ్ళాం. తింటున్నాం, 5 నిమిషాలకు ఒకసారి ఆవిడ వస్తుంది, పాస్టర్ గారు ప్లీజ్ తింటున్నాను కదమ్మా. ఎంత తింటావు? రొయ్యలు, పీతలు, చేపలు, సందవ చేప, బురదమట్ట, ప్రభావతి, శీలావతి, గంగావతి, ఇంకా అన్నీ సకల జలచరాలు పెట్టి తినమంటుంది. సరే ఏదో కొద్దిగా తింటున్నాను. పాస్టర్ గారు ప్లీజ్ తినాలి, నా కోసం తినండి పాస్టర్ గారు. నీ కోసం నేను ఎందుకు తినడం? రేపు పల్లి మట్రా మీ అమ్మకి, నీ కోసం నేను తింటానా? మొహమాటం.
అమ్మ ఇట్లా ఎదుటోళ్ళ మొహమాటం కోసం తిరిగి చాలామంది హాస్పిటలైజ్ అయ్యారమ్మా. ఎవడు కడుపాడిది, నా కోసం తినండి అంటుంటారు. మన దేవుడు పోషిస్తే చాలట్లుగా కాదు, సమృద్ధి చేత గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు ఆశీర్వదించునుగాక. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వాక్యం 15వ వాక్యం. నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టిలో పట్టిడి పిండి, బుడ్డిలో కొంచెం నూనెగా అవి మాత్రమే ఉన్నాయి. మేము చావక ముందు ఇంట్లో ఏముందంటే ఒక్క పూటే నేను మా అబ్బాయి ఈ పూటకి వేడిగా దెబ్బరొట్లు చేసుకుని తిని చచ్చిపోతాం. 15వ వాక్యం. అతడును ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ పూటకి తిని చచ్చిపోతాం అనుకున్నారు. అనేక దినముల మట్టుకు దేవుడు పోషించాడు. మన దేవుడు ఎవరు తెలుసా? తన మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరాన్ని చెప్పాడు. దేవుడు మీ ప్రతి అవసరమును చెప్పరేంటండి? దేవుడు మీ ప్రతి అవసరాన్ని గట్టిగా. ఎవరి మహిమైశ్వర్యం? ఉదాహరణ మీ అబ్బాయి ఐస్ క్రీమ్ అడిగాడు అనుకోండి, రోడ్డు మీద గీత ఐస్ ఎంత? 7 రూపాయలు సార్. బై కరోనా వచ్చింది, రేటు తగ్గించరా, 5 రూపాయలు తీసు. ఎందుకంటే ఆ పిల్లవాడి నాన్న యొక్క స్టేటస్ అదే కోటేశ్వరుడు కొడుకు వాళ్ళ నాన్నని గనక, డాడీ నాకు ఒక ఐస్ క్రీమ్ కావాలి డాడీ అన్నాడు అనుకోండి, అనుకోవడం ఏముంది, అడుగుతారుగా. వాళ్ళ డాడీ బెంజ్ కారు వేసుకొని బయలుదేరుతాడు. కారు ఎంత? 1 కోటి రూపాయలు. ఎక్కడ ఈ గీత ఐస్ కాదు, ఐస్ కాదు, ఎక్కడ రా విజయవాడలో ఏంటి అది వెళ్తున్నారా? దరిద్ర పనులు చేయమాకండి. ఈ గోరంట్ల నుంచి టౌన్లో ఎన్ని ఐస్ క్రీములు ఉన్నాయి? ఎందుకంటే వాళ్ళ నాన్న మహిమైశ్వర్యం కలిగిన వాడు కనుక తన మహిమైశ్వర్యం చొప్పున బెంజ్ కారు వేసుకొని, ఐస్ క్రీమ్ ఎంత? 150 బాబు. తిట్టంలే చెప్పండి రా, రెండోసారి ఎందుకు తిడతాను? ఐస్ క్రీమ్ ఖరీదు ఎంత? 150 రూపాయలు. ఐస్ క్రీమ్ ఖరీదు ఎంత? 150 రూపాయలు. టోల్గేట్ ఛార్జ్ ఎంత? 150 రూపాయలు. బెంజ్ కారులో అక్కడికి వెళ్ళొచ్చిన దానికి రేట్ ఎంత? అక్కడ పార్కింగ్కి ఎంత? వాడికి ఇచ్చిన టిప్ ఎంత? ఐస్ క్రీమ్ ఒకటే, పేదోడు తండ్రి కొనిపెట్టినా గొప్పోడు తండ్రి కొనిపెట్టినా ఒకటే. కానీ మన దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున మన అవసరాన్ని బట్టి కాదట, తన మహిమైశ్వర్యం చొప్పున మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారట. దేవునికి మహిమ కలుగును గాక. 6వ మాట, దీనుల పట్ల దేవుడు నమ్మకస్తుడై ఉంటాడట. దీనుల పట్ల మన దేవుడు నమ్మకస్తుడై ఉంటారట. చూద్దాం. 10వ కీర్తన 14. నేను చెప్పదలిచింది, నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు, దీనులు తమని తాము నీకు అప్పగించుకుంటారు. ఎందుకంటే దీనుల పట్ల దేవుడు అంత నమ్మకస్తుడు. ఉదాహరణ, బస్టాండ్లో కూర్చొని ఉన్నాం, పిల్లోడు అమ్మ నాకు మంచినీళ్ళు కావాలి అని అడుగుతున్నాడు. తల్లి కొడుకు
మంచినీళ్ళు అడుగుతున్నాడు, మంచినీళ్ళేమో అదిగో అక్కడ ఉన్నాయి. ఈ తల్లి ఆలోచిస్తుంది, ఆ బాబుని ఎవరికి అప్పచెప్పి వెళ్తాం. చూస్తుంది, తన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తుంది. ఎవరిని నమ్మి బిడ్డను అప్పచెప్తుంది చెప్పండి. పోనీ బిడ్డను తీసుకెళ్దామంటేనా లగేజ్ ఉంది అక్కడ. మనం కూడా ఒక్కోసారి ఎదటి వాళ్ళని నమ్మలేం. నమ్మి మన సైకిల్ ఇస్తామా, నమ్మి మన బైక్ ఇస్తామా, నమ్మి మీ మొబైల్ పక్కన వాళ్ళకి ఇస్తామా, నమ్మి మీ ప్రక్కన వాళ్ళకి ఏమైనా ఇస్తామా? ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితి. దైవజనుడైన పౌలు కూడా అంటారు, తిమోతి మనము నమ్మదగిన వాళ్ళము కాకపోయినా దేవుడు నమ్మదగిన వాడు. దీనులు నిరాధారులు తమ్మును తాము ఆయనకు అప్పగించుకుంటారు. నా దేవుని ప్రియులారా, ముక్కు మొహం తెలియని కుర్రోడు, ఎవరో మధ్యవర్తులు ఎవరో చెప్పారట మంచి సంబంధం అని, వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాం. ఇంకొక 50, 60, 70 సంవత్సరాల పాటు మన అమ్మాయి ఆ ఇంట్లో ఉండాలి. ఎలాగిచ్చారండి అంటే ఆ అబ్బాయిని నమ్మిచ్చామండి. నిజమే, లోకంలో జరుగుతున్న సమస్తం నమ్మకం మీద వెళ్ళిపోతుంది. మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుంటే, పౌలు అంటారు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. చెప్పండి, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును, ఆయనకు అప్పగించిన దానిని ఆ దినము వరకు చెప్పాలి. ఆ దినము వరకు. ఇందాక అబ్రాం పాస్టర్ గారు చెప్పారు, పిల్లల పరిస్థితి. నిజమే, తల్లిదండ్రులు పిల్లల పరిస్థితి ఏమవుతుందో అసలు ఒక భరోసా లేకుండా, ఒక నమ్మకం లేకుండా అయిపోయింది. దావీదు రోజుల్లో కూడా దావీదు వృద్ధాప్యం అందున్నాడు. అబ్షాలోం ఓ ప్రక్కన, అదోనియా ఓ ప్రక్కన, అమ్నోన్ ఓ ప్రక్కన విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. దావీదేమో అయ్యో పిల్లల పరిస్థితి ఏమైపోద్దో. దేవుడు ప్రత్యక్షమై, చదవండి ఆ మాట, సమూయేలు రెండవ గ్రంథం 7:14. నేను అతనికి, నువ్వు కాదు దావీదు, ఇక ఏం కంగారు పడకు, నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. వాడు ఒకవేళ పాపం చేస్తే నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ నేను అతన్ని శిక్షిస్తాను. నేను అతనికి తండ్రినై ఉంటాను. ప్రియులారా, మీ పిల్లల గురించి మీరు ఏం కంగారు పడకండి. యథార్థవంతులను వాళ్ళ సంతతిని నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. విశ్వసించండి. ఇప్పటి వరకు ఏమవుద్దో అని కలవరపడుతూ వచ్చారా? జస్ట్ కొంచెం ప్రభు చేతికి అప్పచెప్పండి. తల్లిదండ్రుల ప్రేమ ఎంతవరకు అంతవరకే. కానీ నా దేవుని ప్రేమ చాలనుకుంటాను. ఒక వాక్యాన్ని చదివి బైబిల్ మూతెట్టేసేయండి. ఇర్మియా గ్రంథం 49:11. అనాథలకు నీ పిల్లలని నేను వారిని సంరక్షిస్తాను. తెలుగు బైబిల్లో అనాథలు, మరొక తర్జుమాలో ఉంది, ఏ పిల్లల గురించి అయితే నువ్వు మానసికంగా బాధపడుతున్నావో, ఏ పిల్లలైతే మాట వినట్లేదని కంగారు పడుతూ కన్నీళ్ళ మధ్యలో ఉన్నావో, జస్ట్ కొంచెం నీ పిల్లల్ని అట్లా వదిలిపెట్టు, నేను వాళ్ళని సంరక్షిస్తాను. దావీదు, నేను వాడికి తండ్రినై ఉంటాను, వాడు నా కుమారుడై ఉంటాడు. ఒకవేళ తప్పు చేస్తే నేను వాడిని శిక్షిస్తాను, దండిస్తాను, కానీ వాడిని విడిచిపెట్టను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎవరైతే దీన మనస్సు కలిగి ప్రార్థన చేస్తారో, విసుకక వినయముతో సహనంతో ప్రార్థన చేస్తారో, ఈ ఆశీర్వాదాలన్నీ వాళ్ళకి ప్రాప్తించునుగాక. ప్రతి మాట పరిశుద్ధాత్ముడు మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు మిగతా కార్యక్రమాన్ని నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమాపూర్ణుడ, పావనమూర్తి, సర్వశక్తి గల దేవ,
మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ ప్రశస్త రాత్రి, ఈ ప్రార్థన పండుగలో మీ ప్రియ సేవకులను మీరు నిలిపి కూడి వచ్చిన ప్రజలందరికీ అందించిన శ్రేష్టమైన ఆహారాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. నీతి కొరకు ఆకలి దప్పిగలిగిన వారిని తండ్రి మీరు తృప్తిపరిచే దేవుడు. ఆశతో నీ సన్నిధికి వచ్చిన వారి ప్రతి వారి మీరు ఆకలిని తీర్చి తృప్తిపరిచినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. నమ్మదగిన దేవా, పలు మార్గాలలో శ్రమల పాలైనప్పుడు దీనత్వాన్ని నేర్పే దేవుడవు. కీర్తనకారుడైన దావీదు భక్తుడి జీవితాల్లో తండ్రి శ్రమలలో తనకు దీనత్వాన్ని మీరు నేర్పించారు. తనను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీరు ఆశీర్వదించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపగల దేవా, ఎందరైతే నీ సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారో, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు తండ్రి, విశ్వాసముతో చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. నిండారులుగా నీ బిడ్డలందరూ దీవించండి స్వామి. అత్యధికమైన ఆశీర్వాదాలతో నింపండి స్వామి. అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు గొప్ప విడుదల నీ ప్రజలకి కలుగునుగాక. గొప్ప విడుదల కలుగునుగాక. పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. జ్ఞాపకం చేసుకుని చిన్నలు, పిల్లలు, పెద్దలు స్వామి, వృద్ధులు, యవనస్తులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి స్వామి, నీ వాక్యంలో ఉన్న శ్రేష్టమైన అనుభవాలతో నీ బిడ్డలు కొనసాగించబడినట్లుగా కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నారు స్వామి. నీ మాటని ఏ ఒక్కరు పెడచెవిని పెట్టుక హృదయంలో దాచుకుని నీ కొరకు సాక్షిగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు. ఈ కొడుకుని ఇంతవరకు మీరు ఆశీర్వాదకరం జరిగించారు. ముఖ్యంగా నిలిచి నీ మాటలు అందించిన మీ సేవకులు బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. వారిని ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మీ బిడ్డను ఆశీర్వాదకరంగా, మహిమ కలిగిన పాత్రగా ప్రతి స్థలమందు మహిమపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం స్వామి. మీ స్తోత్రం ఈ సంవత్సరాకరిలో నూతన పరిచి కృపతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ స్తోత్రం కూడిక ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు మీరు చేసిన ఘనకార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనకు సకల కోటి పరిశుద్ధులకును ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ దీన మనస్సుతో ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు.